హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను సొరకాయ పులుసు పెట్టబోతున్నా. సేమ్ చేపల కూర స్టైల్లో అయితే పెట్టబోతున్నా. ముందుగా అయితే మనం పులుసు కూరలో ముఖ్యమైనది అయితే మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఈ మూడింటిని అయితే మనం వేయించుకున్నాము. ఇప్పుడైతే అదే గిన్నెలో అయితే మనం ఆయిల్ వేసుకుందాం. పులుసు కూరలు కదా, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, ఓకే, ఇవైతే చిటపట అనాలి. ఇప్పుడైతే ఒక ఉల్లిగడ్డ వేసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, ఇప్పుడు ఈ సైజు ముక్కలండి, మీడియం సైజు బాగుంటుంది. లేదంటే సొరకాయ అండి, రౌండ్ సొరకాయ చాలా బాగుంటుంది. ఇది కర్రీ అయినా బాగుంటుంది, పులుసు కూడా బాగుంటుంది. మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. ఇప్పుడు మూత చూద్దాము. చక్కగా ముక్కలు చూడండి చక్కగా మగ్గిపోయాయో. మనం వేసినప్పుడు దీని నిండా ఉండే మగ్గిపోయాక చక్కగా మగ్గిపోయింది. కదండి, ఇప్పుడు ఇలా మగ్గుతున్నప్పుడే మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. చేపల కూరలాగానే ఉంటుందండి టేస్ట్, కరివేపాకు సేమ్ ఫీల్ అయితే అంతే ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే తీసుకున్నాము. కారం కూడా, పులుసు కూర కదా, కొంచెం కారం పట్టుద్ది. ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము కదా. ఇప్పుడు మనం చింతపులుసు అయితే పోసుకున్నాము. కోడిగుడ్లు అయితే ఆప్షనల్ అండి. నేనైతే ఖచ్చితంగా ఏదైనా పులుసు కూర ఇలా పెట్టినప్పుడు ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్ అయితే వేస్తాను. ఇలా పులుసులో ఉడికిన ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఘాట్లు పెట్టుకొని వేద్దాము. పులుసులో చక్కగా ఉడికిపోతుంది. మనకు కావాల్సినంత అయితే పులుసు అయితే పోసాను. కొంచెం దగ్గర కానిద్దాము. ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇంకా పలసగానే ఉంది, కొద్దిగా అయితే దగ్గర పడాలి. ఈ లోపల ఇందాక మనం నూరు పెట్టుకున్నాం కదా ధనియాల పౌడరు, మెంతు, జీలకర్ర, ఇది అయితే వేసుకుందాము. ఎందుకంటే దీనివల్ల కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. ఓకే, పులుసు అయితే దగ్గర పడ్డది. మంచి స్మెల్ అయితే వస్తుంది. చేపల కూర పులుసు. నాన్ వెజ్ తినని వాళ్ళు దీన్ని చేపల పులుసుగా వెజ్లో కూడా ఎత్తుక్కోవచ్చు, తెలుసా అండి? వెజ్లో కూడా 8 రకాలుగా, కానీ చేపల కూరలాగా చాలా బాగుంటుందండి. నేనైతే ఈ పులుసులోకి ఈరోజు రాగి ముద్ద చేస్తున్నా. రాగి ముద్ద చేశాక ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఓకేనా, దించేసుకుందాం దీన్ని అయితే. ఓకే అండి, కర్రీ అయితే దించేసుకుందాము. ఓకేనా, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు రాగి ముద్ద కోసం అయితే రైస్ పెట్టా. ఇది అయిన తర్వాత ఈ కర్రీ వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఓకేనా, ఇప్పుడు మీకు రాగి ముద్ద చేసి చూపిస్తాను కదా. రాగి ముద్ద కోసం అయితే రైస్ ఉడకబెట్టా. 1 గ్లాసు రైస్కి 5 గ్లాస్ వాటర్ అయితే వేసాయండి. అన్నం అయితే ఉడికిపోయింది మ్యాక్సిమము. నేను ఇందులో కొంచెం సాల్ట్ వేయటం మర్చిపోయా, సాల్ట్ అయితే వేస్తాను. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే రాగి పిండి చప్పదనంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా కలుపుకొని మనం, నేనైతే అప్పుడే ఫ్రెష్గా పట్టుకుంటా అండి. రాగి ఫ్లోర్ అయితే అసలు ఎప్పుడు విడిగా కూడా షాప్లోకి వెళ్ళి తెప్పియను. ఇలా రాగులు కొనుక్కొచ్చుకొని శుభ్రం చేసి పక్కగా పెట్టుకొని మనకు కావాల్సినప్పుడల్లా నేను మిక్సీ జార్లో వేసి అయితే ఇలా మెత్తగా పట్టుకుంటా, ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ పిండిని ఇలా పైన పోసి
ఇప్పుడు కలపొద్దు, మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలి. చక్కగా ఉమ్మగిలుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత వచ్చి చూద్దాం ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో. చక్కగా చూసారా ఎలా ఉమ్మగిలిపోయిందో. ఇలా చక్కగా అందులోనే కలపలేదు కదా, అన్నంలోనే ఉమ్మగిలిపోయింది. ఇలా మనం ఒక ఇదేమంటారు చపాతీ కర్ర శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకొని దీంతో మనం ఇలా అన్నాన్నంతా కలుపుకోవాలి కొంచెం మెత్తగా. ఇలా నెయ్యి రాసుకోవాలి గిన్నెకి. అంటే ముద్ద చేయరాని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా టిప్పు. ఎంత తినదలుచుకున్నామో అంత అయితే చాలా బలం అండి. రోజు తినకపోయినా కనీసం వారంలో ఒకసారి తిన్నా ఎంతో మంచిదండి. దీంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తినాలి. బలం ఎముకలకైతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇలా చూసిరా ఇలా అయితే ముద్ద చేసా. ఇప్పుడు మనము ఇట్లా ఉంట అయితే చేసుకుందాం. ఇందాక మనం చేసాం కదా సొరకాయ పులుసు, అదైతే వేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.